అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది అంటూ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఆశయాలతో ప్రజలు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే విఫలమైనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ రుద్రరాజు డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా రాష్ట్రంలో అవినీతి చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందని గిడుగు రుద్రరాజు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని, దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేయాలని నిర్ణయించిందని రుద్రరాజు తెలిపారు. అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ నెలలో జై బాబు, జై భీమ్, జై సంజీవన్ అనే నినాదంతో కాంగ్రెస్ గ్రామ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొంటారంటూ రుద్రరాజు పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటించారు. ప్రప్రథమంగా ఈ దేశానికి 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా పనిచేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త, మరి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్గా అనేకమైనటువంటి పదవుల్ని అలంకరించి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి దాని తర్వాత ఈ దేశానికి సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారి యొక్క మృతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వారం రోజులు మరి మార్నింగ్ డేస్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా మేమందరం కూడా ఢిల్లీలో ఉండి వారి యొక్క అంతిమయాత్రలో పాల్గొని మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హనీమూన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికలు జరిగిన తర్వాత కొంతకాలం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ కొంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి ఈ 5-6 నెలల కార్యక్రమంలో ప్రభుత్వం మీద పెద్దగా మేము విమర్శన అనేటువంటి చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం సెటిల్ డౌన్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తుందేమో అని చూసాం. ఇచ్చినటువంటి సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేం చెప్తున్నారు, ఆర్థికంగా రాష్ట్రం చాలా మైనస్లో ఉంది, డిఫిసిట్ ఉంది అనేటువంటి ఆలోచన. మరి ఇంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నికల ప్రణాళికలో మనం అంశాలను పేర్కొనేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా అని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు నేర్చుకోవాలి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా స్టడీ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ విధంగా సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలకి డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓపెన్గా ముఖ్యమంత్రి గారు
ప్రజలందరికీ కూడా అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయా సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచన చేసి మాకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని మీ కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 6 నెలలు అయినా కూడా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రధానంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, హోంమంత్రి గారు కలుస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్కి అతి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేక తరగతి హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం. దాంట్లో విభజన హామీలకు సంబంధించి కానీ 11th 12th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి డివిజన్లో కానీ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ప్రధానమైనటువంటి గోదావరి జిల్లాలకు మనకు కావాల్సినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కానీ అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కానీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వవు అని చెప్పినటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానిటైజేషన్ కమిటీ దానిపైన చేసుకుంటూ పోతున్నా కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దాని మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? అదేవిధంగా పోలవరానికి సంబంధించి అసలు ఎప్పటి వరకు పోలవరాన్ని నిర్మిస్తారు, ఇంకా ఎంత ఆర్థికంగా పోలవరానికి మనం పెట్టాలి, మీకున్నటువంటి రెవెన్యూ రిసోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి తెస్తారు?